వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. బట్ మహేష్ బాబు గారు చాలా ట్రై చేశారు. కృష్ణ గారు, విజయ నిర్మల గారు లేకపోతే ఆ ఇంట్లో ఉండలేరు, ఆయన దగ్గరకు తీసుకెళ్దాము, చాలా వరకు ట్రై చేశారు కానీ నేను రాను, విజయ నిర్మల గారు జ్ఞాపకాలతో ఇక్కడే ఉండాలి అని పోలేదన్నారు. మీరేమంటారు దాని గురించి? నేను వాస్తవం అనుకున్నాను. కరెక్టే. యూ వాంటెడ్ టు స్టే. ఒక పాయింట్ తర్వాత ఉన్న చోట ఇల్లు అయిపోద్దండి, అదే మన హోమ్ అయిపోద్ది. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఎక్కువ ఉండలేదు, ఐ స్టే మై అపార్ట్మెంట్ అక్కడ వాల్ఫేజ్లో. ఎందుకంటే ఐ వాంటెడ్ టు గెట్ యూస్ టు డిస్టెన్స్. ఓకే. సో రేపు ఆ డిపెండెన్సీ నేను ఇక్కడ వచ్చి రోజు వచ్చి కలిసేసి వెళ్తాను మా గ్రాండ్ పేరెంట్స్ని. బట్ నాకంటూ ఒక హౌస్, నా పెట్స్, నేను కేర్ టేకర్, మేమే ఉంటాం అక్కడ ఇంట్లో. సో కొన్ని రోజులు కొత్తగా అనిపించింది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వర్క్ అయిపోతుందో ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ. ఇట్స్ అ స్మాల్ అపార్ట్మెంట్ బట్ ఐమ్ వెరీ హ్యాపీ అపార్ట్మెంట్, అది నా ఇల్లు. సో ఇప్పుడు నాకు ఒక సెన్స్ ఆఫ్ లివింగ్, సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్. ఈ హోమ్ ఇంటికి వచ్చాక నాకు కెరియర్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఓకే. సత్య అనేది రావడం, ఇవన్నీ రావడం, ఎవ్రీ గుడ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ దట్ హౌస్. సో ఆటోమేటిక్గా ఒక అటాచ్మెంట్ వస్తుంది. దిస్ ఇస్ జస్ట్ 1-2 years. 1-2 years ఉన్నాను అంతే. ఆయన ఇక్కడ కొన్ని కాలంగా ఉన్నారు, అంటే ఇక్కడ ఉన్న మనుషులు కూడా అలవాటు అయిపోయారు. మినిమం 40-45 years. ఈజీగా అంటే చెన్నైలో ఉన్నప్పుడు కూడా, హైదరాబాద్లో అన్ని కలిపిన ఇట్స్ ఆల్మోస్ట్ 40-45 years దే వర్ టుగెదర్. అంటే ఫ్యామిలీ అంతా ఎక్కువ ఎమోషన్స్, బాండింగ్స్, అటాచ్మెంట్స్ ఎక్కువ మీ అందరికి. మహేష్ బాబు గారు ఫ్యామిలీ కావచ్చు, ఈ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు ఎక్కువ రావటం ఇక్కడికి, కృష్ణ గారిని, విజయ నిర్మల గారిని ఎంటర్టైన్ చేయటం, వాళ్ళతో ఫ్యామిలీతో స్పెండ్ చేయటం, లంచ్ చేయటం, ఈ ఇల్లు ఫొటోస్ అంతా చూసాం అందరం కూడా. అండ్ విజయ నిర్మల గారు పోయిన తర్వాత కృష్ణ గారికి ఎలా ఉండేది? ఆ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఇక్కడికి రావడం కలిసేవారండి రెగ్యులర్ వచ్చి. ప్రియాక్క వచ్చారు, మంజులక్క వచ్చారు, మహేష్ అన్న వచ్చారు, రెగ్యులర్గా కలిసేవారు. ఇన్ఫాక్ట్ ఆయన వెళ్ళేవారు, అందరిని చూసేసి పిల్లలు వాళ్ళ మా గ్రాండ్ సన్స్ వీళ్ళందరినీ కలిసేసి వచ్చేవారు రెగ్యులర్. ఆయన ఎవ్రీ టైం రెగ్యులర్ టచ్ లో ఉంటారు ఆయన. ఇప్పుడు కృష్ణ గారు కూడా పోయారు, ఇప్పుడు ఎలా ఉంది ఈ ఫ్యామిలీతో అటాచ్మెంట్? ఇప్పుడు అంటే నేను నవీన్, మా తమ్ముడు, మేము మాట్లాడుకుంటాం అండి ఎప్పుడు కలిసినా, అప్పుడప్పుడు ఫోన్ టెక్స్ట్ లో మేము మాట్లాడుకుంటుంటాం. ఏంటంటే ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు వర్క్. సో నేను గత ఒక 2-3 చెప్పాను కదండి, 2-3 years ఐ డెంట్ కమ్ అవుట్, ఎవరిని కలవల. సో నాకు పర్సనల్గా చాలా మంది దగ్గర దూరం ఉన్నాను అంటే జనరల్లీ వరల్డ్తోనే. ఇప్పుడు ఐఎమ్ కమింగ్ బ్యాక్. వర్క్ తర్వాత ఐఎమ్ గుడ్, ఐఎమ్ హెల్దీ, కమింగ్ బ్యాక్ ఇప్పుడు అంతా. సో ఇప్పుడు మెల్లిగా అన్ని ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అయ్యాక అందరికి చూపించి నెక్స్ట్ వస్తే ఐ వాంటెడ్ టు షో, ఇఫ్ మహేష్ అన్నని కలవాలన్నా కూడా ఐ వాంట్ షో సంథింగ్ దట్ ఐ డిడ్. ఒక ప్రోడక్ట్ చేశాను, వచ్చానంటే దే విల్ ఆల్సో ఫీల్ గుడ్. ఓకే, ఇతను అలాగే వదిలేదు, ఈజ్ ఆన్ టు సంథింగ్. ఓకే, అట్లీస్ట్ ఆ రెస్పెక్ట్ అయినా ఇవ్వాలి. వన్ క్వశ్చన్ ఐ షుడ్ ఆస్క్ టు యు నవీన్, ఎందుకంటే మీరు అన్నారు బాండింగ్స్, అటాచ్మెంట్ చాలా ఎక్కువ ఈ ఫ్యామిలీలో, ఘట్టమనేని ఫ్యామిలీలో. అలాంటిది కృష్ణ గారు చనిపోయిన తర్వాత మీరు అన్నారు ఇంట్లోకి వచ్చిన ప్రతి అమ్మ కూడా నన్ను అమ్మలాగే చూసుకున్నారు, అలానే పెంచుకున్నారు అని. లాస్ట్ మన మూడవ రమ్య రఘుపతి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు, వైరల్ అయిపోయింది. అంటే ఎలా బతికారు ఆయన, ఒక సూపర్ స్టార్, ఒక మహేష్ బాబు తండ్రి, ఆయన లెగసీ అసలు ఏంటది అనుకునే వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఆ రోజు. అంటే ఇక్కడ బాడీ ఉంది, ఆమె 12కి కృష్ణ గారి దగ్గర ఎవరు లేరు, దీపం వెలిగించడానికి ఎవరు లేరు, ఇక్కడ 1 o'clock ఎవరు లేరు, 2 o'clock ఎవరు లేరు, 4 o'clock ఎవరు లేరు, 5 o'clock ఎవరు లేరు. చూడండి గంటకి చూపిస్తానే ఉన్నారు, చూడండి హాల్ అంతా చాలా ఎంటీగా ఉంది. అంటే ఇక్కడ ఒక పర్సన్ కూడా లేరు, కనీసం ఆయనకి ఒక దీపం ఆరిపోయినప్పుడు దీపం పెట్టడానికి, కడ్డీలు ముట్టించడానికి ఎవరు లేరు. ఇది ఆయన పరిస్థితి, ఇది వాళ్ళు చూపించే ప్రేమ, ఇది వాళ్ళ ఆప్యాయత. మామయ్య గారు అంటే నాకు ఒక ప్రేమ ఉంది కాబట్టి నేనుండి, నా కొడుకుండి ఇలా ఇక్కడ ఇవన్నీ చూసుకుంటున్నాం అని. దాంట్లో వాస్తవం ఉందా? వాస్తవం అది అంటే 2 యాంగిల్స్ ఉంటాయి. ఎందుకంటే రమ్య వాజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్, అండ్ ఆ టైంలో ఇట్ వాజ్ అ వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అప్పుడు. సో అలా ఎవరు లేకుండా లేదు మధ్యలో. ఎవరైనా సరే అందరూ ఇక్కడ పెద్దోళ్ళు ఉండేది, ఇంట్లో కేర్ టేకర్స్ ఉన్నా కూడా 1 hour పడుకొని వస్తారు చేస్తుండే. ఐ థింక్ ఆ ఫైట్లో మరి ఐ సా ద వీడియో, ఒక్కసారి చూశాను. అంటే ఆ టైంలో నేను ఎక్కువ ఓవరాల్ గా చెప్పేసింది, అనాథ శవంలో వదిలేసారు దీన్ని, ఇది కృష్ణ గారు. ఇట్స్ నాట్ ట్రూ, డెఫినెట్లీ నాట్ ట్రూ. అంత కాదు. ఇక్కడ అందరికీ ఇక్కడ ఏంటంటే ఆ టైంలో ఎల్డర్స్, ఇంట్లో ఉన్న వాళ్ళు అయితే దే ఆర్ ఆల్ ఎల్డర్స్, వాళ్ళు పడుకుంటారు. వాళ్ళకి ఒక పాయింట్ తర్వాత దే కాంట్ స్టే అవేక్. సో కేర్ టేకర్స్ ఉన్నారు, వచ్చి దీపం వెలిగించడం కానీ జరిగేది, వెళ్ళారు. సో ఇక అక్కడి నుంచి ఆ ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో బిట్వీన్ హర్ అండ్ డాడ్, ఇంకా వన్స్
ఆ కాంప్లికేషన్లో వెళ్ళాక ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అది మన చేతిలో లేదు ఇంకా. సో ప్రాబ్లం వాస్తవం అయితే లేదండి 100%. ఐ కెన్ టెల్ యూ దట్.